బనానా లీఫ్ చికెన్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సాంబార్ ఉల్లిపాయలు, కొబ్బరి పాలు, కరివేపాకు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బోన్లెస్ చికెన్ మనకు కావాలి. సో ముందుగా సింపుల్ మ్యారినేషన్ అండి. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను 150 గ్రామ్స్. అందులో ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, చికెన్కి సరిపడా ఉప్పు. ఉల్లిపాయల్లో మళ్ళీ ఉప్పు వేస్తాం, ఇక్కడ కొంచెం సింపుల్గా కలిపేసుకోవాలి. ఇది సింపుల్ మ్యారినేషన్. మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని వెల్లుల్లి, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, ఈ 3 వేసి మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మటుకి మొత్తం ఫైన్ పేస్ట్ చేయకూడదు, కచ్చాపచ్చాగా మనం మిక్సీ ఇలా పట్టుకోవాలి. ఆయిల్ వేసి ఇందులో కరివేపాకు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి మూడింటిని పేస్ట్ చేసి వేస్తే అరోమా చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది. కాస్త పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందే అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేస్తున్నాం. తాలింపులో వెల్లుల్లి వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి చికెన్లో కొంచెమే వేసాను నేను, ఎక్కువ వేయలేదు. 20 to 30% ఇక్కడ కుక్ అయితే సరిపోతుంది. మళ్ళీ మనం స్టీమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, జస్ట్ మసాలాల్లో చికెన్ పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఇట్లా కలుపుకోవాలంటే. అంతే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సింపుల్ కర్రీ అండి. అరటి చెట్టు ఉంటే కనుక మీరు సేమ్ ప్రాసెస్లో రెగ్యులర్గా కర్రీ చేసుకోండి. చికెన్ అయినా సరే, చికెన్ ప్లేస్లో మీరు మిల్ మేకర్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, వేరే వెజిటేబుల్స్తో కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఎగ్ని కూడా కుక్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఎగ్ని బాగా బీట్ చేసి స్క్రాంబుల్డ్ ఎగ్ చేస్తాం కదా, అలా చేసి కూడా ఆ పీసెస్తో మీరు అరటాకులో స్టీమ్ చేసి తినొచ్చు. అరటాకులో స్టీమ్ చేసి తినడం వల్ల, లేదా వేడి వేడి అన్నమైనా, వేడి వేడి ఫుడ్ అయినా అరటాకులో వేసుకొని తినడం వల్ల ఏమవుతుంది అంటే అరటాకులో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. వేడి వేడి ఫుడ్ అరటాకులో పెట్టడం వల్ల ఆ మెడిసినల్ వాల్యూస్ అన్నీ మంచిగా మెల్ట్ అయ్యి మన ఫుడ్లో కలిసిపోతాయి. తినడం వల్ల టేస్ట్ వస్తుంది, అంతేకాకుండా ఆ మెడిసినల్ వాల్యూస్ అన్నీ మన బాడీకి వెళ్తాయి. ఇప్పుడు మనం చాలా తగ్గిపోయింది, కానీ మన ముత్తాతలు అప్పట్లో అయితే అరటాకులోనే తినేవాళ్ళు. ఫుడ్ అంటే అరటాకులోనే సర్వ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అరటాకులో తినడం వల్ల జీర్ణం తొందరగా అవుతుంది అండ్ మంచి మెడిసినల్ వాల్యూస్ మన ఫుడ్లోకి వెళ్ళి టేస్ట్ని ఇస్తాయి అండ్ గుడ్ కూడా. చికెన్ ఇలా సగం కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. పచ్చి ఉల్లిపాయలు ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇవి సాంబార్ ఉల్లిపాయలు, మధ్య మధ్యలో ఒక్కొక్కటి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం కచ్చా పచ్చాగా మనకి ఆ క్రంచీనెస్ తగులుతూ ఉంటుంది అన్నమాట. ముందే కుక్ చేసామనుకోండి అంత రుచి ఉండవు. అందుకే సాంబార్ ఉల్లిపాయలు పైనుండి వేసాను అనమాట. ఇందులోనే థిక్ కోకోనట్ మిల్క్ వేసి కలిపేస్తున్నాను. కొబ్బరి పాలు వేసి ఎప్పుడైనా చికెన్ని మీరు కుక్ చేశారా? లేదా? అయితే ఈసారి ట్రై చేయండి, బాగుంటుంది. అబ్బా, క్రీమీగా భలే కనిపిస్తుంది కదా. ఇది ఇలా కలుపుతుంటేనే అరోమా మటుకే అదిరిపోయింది అసలు. ఇందులో మనకి కొంచెం ఉప్పు పడుతుంది. నేను చికెన్లో వేసిన ఉప్పు సరిపోదు, కొంచెం ఉప్పు అయితే పడుతుంది. అరోమా తెలిసిపోతుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేశాను. ఇప్పుడు అరటి ఆకులు తీసుకొని ఇప్పుడు అరటాకుని మనం ఇలా ఇంటూ షేప్లో పెట్టేసుకొని
సో నేను డివైడ్ చేస్తున్నాను, 2 పోర్షన్స్ లాగా చేస్తున్నాను. క్లోజ్ చేసేసి పొట్లం తయారు చేస్తున్నాం అనమాట. ఇలా తయారు చేసిన పొట్లంని స్టీమర్లో ఒక సైడ్కి పెట్టేసాం. ఇంకొక పొట్లం తయారు చేద్దాం. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి 15 నుండి 20 నిమిషాల వరకు మెల్లిగా చిన్నగా స్టీమ్ చేసుకుంటే బనానా లీఫ్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30% కుక్ అయింది, ఇక్కడ 70% కుక్ అయిపోతుంది. దీన్ని ఎలా తినాలి స్వప్న అంటే మీరు చపాతీతో కానీ, పుల్కాతో కానీ, బటర్ నాన్తో కానీ తింటే సూపర్ ఉంటుందండి. లేదా వేడి వేడి అన్నంతో సింపుల్ ఫ్రైడ్ రైస్ ఏమైనా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. రాగి ముద్దను ఉడికించుకొని రాగి ముద్ద కాంబినేషన్తో తిన్నా కూడా బాగుంటుంది. జొన్న అన్నంతో అలాగే గోధుమ అన్నంతో తిన్నా కూడా బాగుంటుంది. ఒక 15 మినిట్స్ తర్వాత అరోమా అయితే అదిరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసుకోవడమే. అందులో అరిటాకులో పెట్టి స్టీమ్ చేసాం కాబట్టి రుచి మరింతగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ని వేడివేడిగా ఉన్నప్పుడు ప్లేట్లో పెట్టుకొని కొంచెం తినండి, అదే అరిటాకులో పెట్టుకొని తినండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సాఫ్ట్గా మంచి గ్రేవీగా అయిపోతుంది అనమాట. పొగలు వస్తుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే వేడివేడిగా ఉన్నప్పుడే తినేయండి. చపాతీతో కానీ, పుల్కాతో కానీ, మీరు దేంతో తినాలనుకున్నారో దాంతో వేడిగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. బనానా లీఫ్ చికెన్ తయారీ విధానం: ముందుగా బోన్లెస్ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకొని కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి కాస్త కుక్ అయ్యాక జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి ఒకసారి కలుపుకొని కొంచెం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సాంబార్, ఉల్లిపాయలు అలాగే థిక్ కోకోనట్ మిల్క్ కూడా వేసి బాగా కలుపుకొని అరిటాకులో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టీమర్ లో పెట్టి ఒక 15-20 నిమిషాలు స్టీమ్ చేసుకొని బయటికి తీస్తే ఎంతో రుచికరమైన బనానా లీఫ్ చికెన్ రెడీ అవుతుంది.